బైబిల్ చరిత్ర యొక్క మా అన్వేషణకు స్వాగతం. ప్రాచీన గ్రంథాల ద్వారా ఒక ప్రయాణం. బైబిల్ కేవలం ఒక పుస్తకం కాదు, కానీ తరతరాలుగా అందించబడిన కథలు, బోధనలు మరియు జ్ఞానం యొక్క కాలానుగుణమైన సేకరణ. బైబిల్ చరిత్ర వేల సంవత్సరాల నాటిది. దాని మూలాలు మెసొపొటేమియా, ఈజిప్టులోని పురాతన నాగరికతలలో పాతుకుపోయాయి. బైబిల్ దేవుని యొక్క ఆత్మ ప్రేరణ చేత లిఖించబడినది. దేవుడు అనేక మంది ప్రవక్తలను ఏర్పరచుకుని వారి ద్వారా పరిశుద్ధ గ్రంథము రచించబడింది. బైబిల్ అనేక శతాబ్దాలుగా అనేక రచయితలు వ్రాసిన అనేక పుస్తకాలను కలిగి ఉంది. చరిత్ర, కవిత్వం, ప్రవచనం మరియు జ్ఞాన సాహిత్యం వంటి వివిధ శైలులను కవర్ చేస్తుంది. చరిత్రలో బైబిల్ వందలాది భాషల్లోకి అనువదించబడింది. ఇది ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ప్రచురించబడిన మరియు చదివే పుస్తకాలలో ఒకటిగా నిలిచింది. పండితులు మరియు లేఖకులు టెక్స్ట్ను నిశితంగా భద్రపరిచారు. భవిష్యత్తు తరాలకు దాని ఖచ్చితత్వం మరియు ప్రామాణికతను నిర్ధారిస్తారు. బైబిల్ కేవలం మతపరమైన గ్రంథం మాత్రమే కాదు, ప్రాచీన ప్రజల విశ్వాసాలు, ఆచారాలు మరియు పోరాటాలపై వెలుగునిచ్చే చారిత్రక పత్రం. విశ్వాసం, విముక్తి మరియు నైతికత యొక్క దాని కథలు అన్ని నేపథ్యాలు మరియు నమ్మకాలకు చెందిన వ్యక్తులను ప్రేరేపించడం మరియు మార్గనిర్దేశం చేయడం కొనసాగుతుంది. మేము బైబిల్ చరిత్ర ద్వారా మా ప్రయాణాన్ని ముగించినప్పుడు, పవిత్ర గ్రంథాలను లోతుగా పరిశోధించడానికి మరియు సమయం పరీక్షగా నిలిచిన జ్ఞానం మరియు బోధనలను అన్వేషించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. బైబిల్ యొక్క గొప్ప మరియు శాశ్వతమైన చరిత్ర యొక్క ఈ జ్ఞానోదయమైన అన్వేషణలో మాతో చేరినందుకు ధన్యవాదాలు.